హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. దీనికి కావాల్సిన 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, ఒక యాలక. ఇవన్నీ కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా మనం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1.5 kg చికెన్ దీన్ని శుభ్రం చేసి పెట్టుకున్నది మొత్తం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా ముక్కకు పట్టడానికి కొంచెం జాలు, కొంచెం సాల్ట్, ఇవన్నీ కూడా వేసి మనం మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. చికెన్ అంతా బాయిల్ అవుతుంది కదా, ఇదిగో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ముక్క వరకు ఉండేలాగా మనం ఇదిగోండి ఇలాగా ఉడకబెట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి వాటర్ ఏం లేదనమాట. కొంచెం కూడా వీటన్నిటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనకి ఇది వేగడానికి సరిపోయినంతగా నూనె పోసుకోవాలి. చూసారు కదా, ఇందులోనే కొద్దిగా ఉన్న చికెన్ మొత్తాన్ని మనం కొద్దిగా వేసుకొని బాగా వేగనివ్వాలి. మంచిగా వేగాలి అన్నమాట. ఇప్పుడు ఇది ఇదంతా మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వీడియో స్కిప్ అయిందండి, వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, దీంతోనే ధనియాల పొడి కూడా కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. మొత్తం నీట్గా కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలి కారం మసాలాలు మొత్తం. ఇదంతా నీట్గా కలిసిపోయిన తర్వాత దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు, ఇందాక మనం కొద్దిగా వేసుకున్నాం కదా, అది ముక్కకు పట్టడం కోసమని. ఇప్పుడు అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. మొత్తం గ్రేవీ కూడా ఉంది కదా, దాన్ని మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు కూడా కొద్దిగా పొయ్యి మీద ఉన్నప్పుడే, బాయిల్ అవుతున్నప్పుడే వేసుకుంటే చాలా మంచిగా కరిగిపోతుంది. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ ఆపుకొని ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక 6 నిమ్మకాయలని రసం తీసుకొని ఇదంతా రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడే కాకుండా ఇది రేపు మార్నింగ్ తిన్నట్లయితే, చేసుకున్నప్పుడు కాకుండా ఒక రోజు తర్వాత తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.